అండి నమస్తే అండి. పేరండి చైతన్య. సార్, ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది. ఏ పార్టీ లీడ్లో ఉండవచ్చు, ఎవరు ప్రధాని అవ్వచ్చు? 100% మోదీజీ. మోడీ గారు. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా సార్? నాకు సంక్షేమ పథకాలు అంటే నేను కూడా ఒక వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతన్ని అందుతున్నాయి. కిసాన్ సంబంధి అందుతుంది. బీజేపీ స్టాండ్ రైతులకి న్యాయం జరిగేటట్టే చూస్తుంది. కాబట్టి ఇంకొంచెం స్టేట్ గవర్నమెంట్ ఎట్లయితే రైతులకి రైతు బంధు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఇచ్చినట్టు ఇప్పుడు అదే స్టాండ్ కాంగ్రెస్ తీసుకుందిగా, బీజేపీ కూడా తీసుకుంటే కొంచెం బాగుంటుందని. బీజేపీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి, అదే కదా, కిసాన్ సమ్మాన్ నిధి ఓన్లీ 2000 రూపీసే వస్తుంది కదండి. సో అది రైతులకు సరిపోవట్లేదు, కొంచెం పెంచితే బాగుంటుందని మా ఉద్దేశం. కిసాన్ సమ్మాన్ నిధి పెంచాలంటారు. అవును. ఓకే, ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది, ఐడియా ఉందండి? కిసాన్ క్రెడిట్ కార్డు వస్తుందన్నారు కానీ అది యూట్యూబ్లో కూడా చూస్తున్నా కానీ అది ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు. అది ఇంతవరకు అయితే అది నేను చూడలేదండి, చేయలేదు. ఇప్పుడు మనకి యూరియా కానీ ఏదైనా సబ్సిడీ ఇచ్చేది మోడీ గవర్నమెంట్, అది తెలుసా అండి? అవునండి, సొసైటీస్ ద్వారా వస్తున్నాయి, దాన్ని లబ్ధి పొందుతున్నాం అండి మేము కూడా. ఓకే, ఆయుష్మాన్ కార్డు తీసుకున్నారండి? ఆయుష్మాన్ కార్డు ఉందండి. ఇప్పుడు కిసాన్ సుకన్య స్కీమ్ కింద మీ ఒపీనియన్ ఏంటండి? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అది సూపర్. నాకు కూడా పాప ఉంది, సుకన్య పోస్ట్ ఆఫీస్లో జాయిన్ కావడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ పాలసీ అండి అది. ఇప్పుడు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. 17లో బీజేపీ ఎన్ని గెలుస్తుంది, కాంగ్రెస్ ఎన్ని గెలవచ్చు అంటారు, మళ్ళీ బీఆర్ఎస్ ఎన్ని గెలవచ్చు అంటారు? యాక్చువల్గా చూస్తే ప్రజెంట్ అయితే ఇక్కడ కాంగ్రెస్దే పోర్ట్ఫోలియో ఎక్కువ ఉండేటట్టుందండి ప్రజెంట్. ఎందుకంటే బీఆర్ఎస్తో ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం అన్నీ కూడా ఫోన్ ట్యాంపరింగ్ అని ఇంకా వివిధ రకాలైనటువంటివి బయటపడటంతో బీఆర్ఎస్ కష్టంగానే ఉందండి పరిస్థితి. కాంగ్రెస్ కొంచెం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చండి స్థానాల విషయంలో చూస్తే. ఎంత రావచ్చు అంటారు ఈసారి బీజేపీకి? బీజేపీకి 7 to 8 రావచ్చండి. 7 to 8 రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం. ఇక్కడ ఖమ్మంలో పార్లమెంట్ వచ్చేసరికి 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది, సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు నామనాగేశ్వరరావు గారు. ఓకే, ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ టఫ్ అండ్ అది చెప్పలేం, 50-50 ఛాన్స్ ఉంటుండొచ్చు బీజేపీ అండ్ కాంగ్రెస్. బీజేపీ ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలేదు, ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? కొంచెం బీఆర్ఎస్ది కొంచెం మైనస్ రోజు రోజుకి మీడియాలో ఎక్కువైపోతుందండి, దానివల్ల తగ్గొచ్చు అనుకుంటున్నానండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా డిక్లేర్ ఎందుకు చేయలేదంటారు? కాంగ్రెస్ అభ్యర్థిని డిక్లేర్ చేయకపోవడానికి కారణం అది యాక్చువల్గా అలా ఏమైనా అనాలిసిస్ ఉండొచ్చండి. సో లాస్ట్ వాటికి ఏమైనా ఉంచి తర్వాత పొలిటికల్ చిట్ చాట్లో ఏమైనా జరుగుతుందంటే ఇది గ్రూప్ తగాదాల వలన ఇంకా టికెట్ డిక్లేర్ చేయలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అట్లేం లేదు సార్. దాని నా అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఒక కేస్ స్టడీ, ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఎవరిని పెడితే ప్రాపర్గా ఉంటుందని దాని గురించి కాంపిటేటివ్గా ఉండే విధంగా చూసుకుంటారండి. రెండోది ఏంటంటే బీజేపీ ఈ క్యాండిడేట్స్ ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బీజేపీ మన తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తక్కువ ఉందండి. సో అది ఇంప్రూవ్ కావట్లేదు కాబట్టి ఇప్పుడే అవుతుంది. అది నాకు తెలిసి నెక్స్ట్ కల్లా బీజేపీ ఏమన్నా రావచ్చేమో అనే తెలంగాణ అండి. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోయింది. మనకి ఎవరి ద్వారా మనకి లబ్ధి పొందగలుగుతాం అనేది క్లియర్గా జనాల్లో అవేర్నెస్ కూడా పెరిగిందండి ఇవాళ రేపు. సో వాళ్ళు మంచి స్ట్రాటజీతో ఉన్నారండి. కాబట్టి ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్లో మాత్రం ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఒకవేళ పైన ఎట్లా నరేంద్ర మోడీ గారు వస్తారంటున్నారు, పైన నరేంద్ర మోడీ రావటమే బాగుంటుంది సార్ 100%. ఎందుకంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిండు. సో ఈ 100% ఈ తాప కూడా మోదీజీ 100% పైన అయితే సెంట్రల్ అయితే వస్తారు సార్. ఇక్కడ ఎనాలిసిస్ డిఫరెంట్ సార్, సెంట్రల్లో డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇక్కడ బీజేపీ లోకల్ ఎంపీ ఉంటే బెటరా లేకపోతే అదర్ పార్టీ ఉంటే బెటరా? అంటే ఇక్కడ డెవలప్ కావాలంటే సార్, డెవలప్ కావాలి అంటే ఆ అనాలిసిస్కి వస్తే బీజేపీ ఎంపీ ఉంటేనే బెటర్. ఎందుకంటే సెంట్రల్లో ఇటు కూడా బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.